వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. సాగర్ హైవే ఫేసింగ్లో ఉండే విధంగా సాగర్ హైవే నుంచి ఇన్సైడ్ ఇంజాపూర్లో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చూస్తున్నారో ఇది మన సైడ్కి వెళ్ళే రోడ్డే అనమాట. ఈ విధంగా కంప్లీట్గా మంచి నీట్ 100 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. ఇటువైపు కూడా మనకు ఫ్యూచర్లో వచ్చేసి కంప్లీట్గా మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు సాగర్ హైవేకి ఆనుకొని ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. హైవే నుంచి జస్ట్ 2 to 3 minutes డ్రైవ్లోనైతే మనం సైడ్కి అయితే పోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఏదైతే మెయిన్ రోడ్ చూపెట్టానో మెయిన్ రోడ్ నుంచి వచ్చాక ఇదే అండి సైట్. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఈ రూట్లోనే సైట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది గవర్నమెంట్కి సంబంధించిన వెంచర్. ఇది వచ్చేసి మొత్తం 100 acres వెంచర్ ఉంటుంది. వెంచర్గా ఆనుకొని మనది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అటు చూడొచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు కస్టమర్స్ అయితే హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. చుట్టూ హౌసెసే ఉంటాయి అన్నమాట. అన్ని బిల్డింగ్లే ఉంటాయి. బిల్డింగ్ల మధ్యలో ఆనుకొని ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 5 acres కంప్లీట్గా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉండే విధంగా 5 acres మనకు పక్కనే విల్లాస్ ఉంటాయి. విల్లాస్కి ఆనుకొని ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. సాగర్ హైవే, మస్కతి ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా ఇటు ఎల్బీ నగర్ కానీ ఆదిబట్ల, తుర్కయాంజాల్ ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా ఇంజాపూర్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఏ విధంగా చూసుకున్నా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి ప్రాజెక్ట్ ప్రజెంట్ సైట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉందో ఒకసారి ఇది చూస్తున్నారు కదండి. మన ప్రాజెక్ట్కి ఆనుకొని ఉండే విధంగానే విల్లాస్ ఉంటాయి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్కి ఆనుకొని ఉండే విధంగానే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే టోటల్ ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో మనకు పార్క్, ఆ పక్కనే వచ్చేసి మనకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ వచ్చే విధంగా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విధంగా 30 feet 40 feet ఇంటర్నల్ రోడ్స్ తోటి మొత్తం 5 acres మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఏదైతే మనకు సాగర్ హైవే అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్గా గవర్నమెంట్ లేఅవుట్కి ఆనుకొని ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో రెడీ టు కన్స్ట్రక్ట్ ఇప్పటికిప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు 2 రోడ్వే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకు రోడ్ అనేది ఉంటుందన్నమాట. సైట్కు రావడానికి అటువైపు కూడా మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా మంచి రోడ్ కనెక్టివిటీ తోటి ఇటు పక్కనే చూసుకున్నట్టయితే మనకు విల్లాస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మన ప్రాజెక్ట్కు నియర్ బై ఉన్నాయి అనమాట. ఎలా చూసుకున్నా కానీ మనకి సాగర్ హైవేలో అతి తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చెప్పుకోవచ్చండి. బడ్జెట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే 39,999 రూపీస్ అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే పడుతుందండి. మనకు ఈ ఏరియాలో రెడీ టు కన్స్ట్రక్ట్ ఉండే విధంగా ప్రజెంట్ ఉన్న ల్యాండ్ రేట్ ప్రకారం ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ బడ్జెట్లోనే ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఇస్తున్నారనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.